నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచిన అధికారులు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. 50 బ్యాలెట్లను ఒక కట్టగా కట్టిన అధికారులు 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కరిత్యం నాగలక్ష్మి, జేసీ భార్గవతేజ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం 3 షిఫ్టుల్లో 700 మంది సిబ్బంది పనిచేయనున్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ లో 371 ఓట్లు నమోదవ్వగా ఇందులో 55 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం లేకుండా పాలన సాగుతుందని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏసీ కాలేజ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 50 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారని, 483 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఓటింగ్ శాతం పెరగడానికి మహాశివరాత్రి సెలవు కూడా కారణమని అన్నారు. నాకు చంద్రబాబు, లోకేష్ ఓటు వేయడం గౌరవంగా భావిస్తున్నానని ఆలపాటి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పుడు వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆరోపణలు చేశారు. ఏసీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ సుదీర్ఘ ప్రక్రియ అని, ప్రస్తుతం 50 చొప్పున బండిల్స్ కట్టి లెక్కింపు ప్రారంభించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనేక చోట్ల మా ఏజెంట్లను కూర్చొనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కార్మిక, కర్షక, ఉద్యోగ ఓట్లు నాకే వేశారని అనుకుంటున్నానని అన్నారు. న్యాయబద్దంగా ఓటింగ్ ప్రక్రియ జరిగిన చోట పీడీఎఫ్కే మెజార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మీ అందరికి తెలిసింది. 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఆధారాలతో సమర్పించాం. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, అనేక నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. అలాగే మా సంఘాలు, మా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున 2 జిల్లాల్లో కూడా దాదాపు 1,50,000 పైగా ఓటర్లని ప్రత్యక్షంగా కలిసినటువంటి అది నా తరఫున మాత్రమే మా వాళ్ళు కలవడం అనేది జరిగింది. అది ఏ అభ్యర్థి వల్ల కాదు. కాబట్టి ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఎంత అక్రమాలకు తెరదీసినా రేపు జరగబోయే ఫలితాల్లో నేను గెలుస్తానని చెప్పేసి భావిస్తున్నాను. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటన చేస్తామన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీవో 117పై శాసనసభ్యులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సీ ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. స్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందల ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో అప్పుల భారాన్ని పెంచేలా ఉందని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాల హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. అప్పులు తెస్తున్న ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపి తిరిగి వసూలు చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరంలో పెట్టే ప్రతి పైసా బడ్జెట్లో చూపేసే అవసరం లేదు. కానీ ఈరోజు బడ్జెట్లో సుమారు 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఒక పక్కన జాతీయ ప్రాజెక్టు అని చెప్తున్నాం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని చెప్పుకుంటున్నాం. మరోవైపున 6,000 కోట్లు కేటాయించారు. పోలవరం యొక్క ప్రాజెక్ట్ హైట్ని 45.72 నుంచి 41.15కి తగ్గించడం జరిగింది. ఈ తగ్గించడం ద్వారా మనం గత 2 దశాబ్దాలుగా చెప్పుకుంటూ ఉన్నాం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది. పోలవరం రిజర్వాయర్ వస్తే అటు ఉత్తర కోస్తా దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకి ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందిస్తాం, కొన్ని లక్షల ఎకరాల నీటి సదుపాయమైన భూమికి స్థిరీకరణ చేస్తాం, విద్యుత్ అందిస్తాం. బహుళార్థ ప్రాజెక్టు చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే హైట్ని 41.15 తగ్గించాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని దాదాపుగా నాకు తెలిసి ఒక 50 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ విలేతాండంతో ఉన్నారు. నిరుద్యోగం మీకు అందరికీ మేము రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు, ఆ గతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మేము రాగానే 1st తారీఖు అనగానే జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ జాబ్ క్యాలెండర్లో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తే మా ప్రభుత్వంతో అవసరం లేదు, మీరు ఆన్లైన్లో పెట్టుకోవటమే, మీ ఇంటికి ఉద్యోగాలు సంబంధించినటువంటి కార్డు వస్తుందని చెప్పారు. ఇవాళ ఉద్యోగాల క్యాలెండర్ గురించి కానీ, జాబుల సమస్య గురించి కానీ, లేదా ఎవరికైనా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాననేటటువంటి మాట, దాని గురించి ఒక్క మాట ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి.
మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని, తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చెక్ బౌన్స్, ఇన్సూరెన్స్ తదితర కేసుల్లో ఇరుపక్షాలు రాజీపడి పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులు లబ్ధి పొందుతారని చెప్పారు. జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాము. ఈ లోక్ అదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు, ఎగ్జిక్యూషన్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు. ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు. ఈ అవార్డుకు అప్పీల్ ఉండదు, అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇద్దరు విజేతలే. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే, సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్టు ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూసి ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆప్కోస్ను ప్రభుత్వం నిర్వహించాలని, లేకుంటే కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల్యాద్రి అన్నారు. జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. మరి ఇలా జనాభా పెరుగుతూ ఉన్నారు. నగరాలు విస్తారంగా పెరిగిపోయే పరిస్థితులు కార్మికులకు సంబంధించి వాళ్ళ సంఖ్యను కుదిస్తున్నారు తప్ప కార్మికుల సంఖ్య పెంచట్లేదు. అందుకని కార్మికుల సంఖ్యని జనాభా పెరుగుదలకు అనుకూలంగా, నివాసాలకి పెరుగుదలకు అనుకూలంగా కార్మికుల సంఖ్యని పెంచాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా పారిశుద్ధ్యం మెరుగుపడింది తప్ప మరి పేరుతోటి స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ సర్వేక్షణ అని పేరుతోటి సాధ్యం కాదని తెలియజేస్తూ రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్య మీద మరి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా కొరటిపాడు వాకింగ్ ట్రాక్ వద్ద ఉచిత వినికిడి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలకు వినికిడి లోపం గురించి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ అధ్యక్షులు ఆదిశేషు పరిస, సెక్రటరీ భీమినేని సుధీర్ బాబు, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ ఆర్ శిరీష, కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ అన్నసాని బాజీ, ఏబి రమణ, పడమటి నాగేశ్వరరావు, సత్యనారాయణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడుతూ ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. రోటరీ క్లబ్ వికాస్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. నిరంతరం నిర్వహించే వైద్య శిబిరాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శిరీష తెలిపారు. ఎక్కువ మోతాదుకు మించి శబ్దాలు వినడం ద్వారా వినికిడి లోపం పెరుగుతుందని చెప్పారు. వినికిడి లోపం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన సమయంలో వైద్య సేవలు పొందాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.